నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. గౌతమ్ సవాంగ్ ఐపీఎస్కు అనర్హుడు. ఏపీఎస్సీ బోర్డు రాజకీయ పునరావాసంగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటర్ల అవగాహన ర్యాలీలో పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. రేపు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. రానున్న వేసవిలో తాగునీటి ఎద్దలు లేకుండా చర్యలు వెల్లడించిన మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దక్షిణామూర్తి. ఇక వివరాలకు వెళ్తే, సమర్థవంతమైన చైర్మన్ లేకపోతే ఏపీఎస్సీ బోర్డు సర్వనాశనం అయిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఎస్సీ అక్రమాలపై ఆయన ఈరోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నిజాయితీ గల వ్యక్తులను ఏపీఎస్ చైర్మన్గా నియమించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీఎస్సీ రాజకీయ పునరావాసంగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్గా నిజాయితీగా వ్యవహరించిన ఉదయ్ భాస్కర్ను బయటికి పంపించి వేశారని, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వివరించిన గౌతమ్ సవాంగ్ను నియమించారని పేర్కొన్నారు. ఏం చేయాలి వీళ్ళని? రాష్ట్ర ప్రజానీకం మీరే నిర్ణయించుకోవాలి. ఈయన ఇప్పుడంతా ఇంటెలిజెన్స్. ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవడి మీద కక్ష తీర్చుకోవాలి, ఎక్కడ తప్పుడు పనులు చేయాలి, ఇదే పని ఇతనికి. ఈ ది కల్ప్రిట్ ఇన్ దిస్. కాదని చెప్పగలుగుతామని అడుగుతాను నేను. అక్కడి నుంచి ఇంటెలిజెన్స్కి వచ్చావు కదా, నీకు తెలుసు కదా, తెలిసి నువ్వే లిస్ట్ తయారు చేసి పంపించావు. మళ్ళా ఎవడికి ఉద్యోగాలు ఇవ్వాలని తాడేపల్లి కొంపలో కూర్చొని ఇష్టానుసారంగా చేసి, వీళ్ళ ఇష్ట ప్రకారం చేసి, మొత్తం దాచిపెట్టి తప్పుడు అఫిడవిట్లు వేసి ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. దే ఆర్ అన్ఫిట్ టు బి ఐపీఎస్. ఐపీఎస్ను కూడా వీళ్ళకి తీసేయాలి. అలాంటి దుర్మార్గుల్ని, ప్రజా జీవితాలతో ఆడుకునే వ్యక్తుల్ని పనిష్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది పనిష్ చేయాల్సిన కూడా డిమాండ్ చేస్తున్నా. ఇది సరే, ఇంకా మీరు అన్నీ చూశారు. జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, ఏదీ లేదు. ఈరోజు ఉండే ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టు ఇచ్చి అమ్ముకొని డబ్బులు చేసుకునే దీనికి పోయారు. ఒక 150 కోట్లు 200 కోట్లకో అవినీతికి పాల్పడి పిల్లల జీవితాలను సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది బాధాకరం, హృదయ విదారకం, గుండె తరుక్కుపోతుంది. ఈ దుర్మార్గుల యొక్క కార్యక్రమాలు చూస్తే, వీళ్ళ లీలలు చూస్తే. ఆ సైకో జగన్కి అర్థం కాదు, కానీ మీకైనా అర్థం కావాల. ఈ ఆవేదన, బాధ, తపన ఎవడో తీర్చలేంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ ఇప్పుడు చెప్పాల. ఈ జగన్, సజ్జల, గౌతమ్, సీతారామంజనేయులు, ఆయన పేషీలు ఇంకొక ఆయన ధనంజయ రెడ్డి, ఆయన ఒక పెద్ద హీరో. అక్కడ మొత్తం రాజకీయం, సెటిల్మెంట్లు, అదే మరిగా మళ్ళీ రాజీలు. ఆయన ఏంటి రాజకీయం అంటే? మీరు రాజకీయం చేస్తున్నారు, మీరు సెటిల్మెంట్లు చేస్తున్నారు, మీరు రౌడీజాలు చేస్తున్నారు అంటే రేపు అనేది లేకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి. ఎలాంటి వాళ్ళు ఉండడమే ఈ రాష్ట్రానికి పట్టిన దుర్గతి. బాధాకరం, విచారకరం. అందుకే చెప్తున్నా, మేలుకోమంటున్న యువతని, ఇది మీకు జరిగిన అన్యాయమే కాదు, రాష్ట్రానికి జరిగిన అన్యాయం. ఈ ఒక్క అన్యాయం కాదు, ఇది 5 ఏళ్లు పోరాడిన నిరుద్యోగులు సాధించిన విజయం, నిరూపించిన సత్యం. ఇది వీళ్ళు 5 ఏళ్లు పోరాడకపోతే
ఈ దొంగలు ఎక్కడికక్కడ మేము హీరోస్ కింద మేము అమ్ముకున్నాం, మేమే కరెక్ట్గా చేశాం, మేము ఇంత అఘాయిత్యం చేశాం, కోర్టులో కూడా అఫిడవిట్ వేసాం. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా కోట జంక్షన్ వరకు నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీని కలెక్టరేట్ వద్ద ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్యం చేసే ఉద్దేశంతో వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలియజేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ప్రారంభించిన ఈ కార్యక్రమాలను ఎన్నికల వరకు కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తీక్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, మున్సిపల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, స్వీప్ జిల్లా నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉత్సాహపరిచి ఓటేయడానికి ఖచ్చితంగా అందరూ కూడా ముందుకు రావాలి అనే ఉద్దేశంతో పార్టిసిపేషన్తో పాటు ఈ కాకుండా ఇంకా కూడా అంటే ఎథికల్ మేనర్లో కూడా ఓటింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్వీప్ కార్యక్రమాలు అనేది మనము జిల్లాలో చేస్తున్నాము. ఈ స్వీప్ కార్యక్రమాల్లో సందర్భంగా మనం దాదాపు నేషనల్ ఓటర్స్ డే నుంచి ఇప్పటి వరకు మనకి నేషనల్ ఓటర్స్ డే రోజు పెద్ద హ్యూమన్ చైన్ ఫార్మేషన్స్, తర్వాత ఆ రోజు కొంతమంది ఓటర్స్ని సత్కరించడం ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాము. తర్వాత మనకి ముఖ్యంగా ఒక దాదాపు 40 హ్యాబిటేషన్స్ మనకి పీవీటీజీస్ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మనం వాళ్ళకి వీక్లీ సంతలు ఇలాంటి చోట జరిగేటప్పుడు వాళ్ళకి ఈవీఎం అవేర్నెస్ అవి చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈవీఎం మీద ప్రతి బూత్ లెవెల్లో కూడా మనము ఈవీఎం అవేర్నెస్ వెహికల్ని, ఒక డెమో వెహికల్ని పంపించి కూడా స్వీప్ కార్యక్రమాలు దాదాపు మన జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్స్ పరిధిలో ఇప్పటికే ఒక రౌండ్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ ముఖ్యంగా మనకి ఈసారి దాదాపు మనము 22,000 మంది యూత్ ఓటర్స్ని కొత్తగా అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు నమోదు చేస్తున్నాము. సో వాళ్ళని ఉత్సాహపరిచే విధంగా బైక్ ర్యాలీ అనేది ఇవాళ విజయనగరంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 200 మెంబర్స్ న్యూ ఓటర్స్, కొంతమంది ఎంప్లాయీస్ కూడా పాల్గొంటున్నారు. రాబోయే కాలంలో కూడా మేము ఒకటి స్వీప్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రతి పోలింగ్ స్టేషన్లో కానీ, మండల స్థాయిలో కానీ, నియోజక స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ, అంటే మనకి సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, పీడబ్ల్యూడీస్ అవ్వచ్చు, ట్రాన్స్జెండర్స్ అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు, విమెన్ అవ్వచ్చు, ఇలా అందరినీ ఇన్వాల్వ్ చేసి వేరియస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తూ వస్తున్నాము. అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో వాళ్ళ ఓట్ హక్కుని స్వేచ్ఛగా ఖచ్చితంగా ముందుకొచ్చి ఉపయోగించుకోవాలి, ఎటువంటి ప్రలోభాలకి లేకుండా ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. ఈ నెల 17వ తేదీన జరిగే గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి అనిత ఆదేశించారు. స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణపై ఏపీఎస్సీ ప్రతినిధులు, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, లైజనింగ్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశాన్ని నిర్వహించారు. పరీక్ష నిర్వహించినప్పుడు పాటించవలసిన నిబంధనలు, ఆయా అధికారుల విధులు, బాధ్యతలను వివరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఆదివారం జరిగే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాలో 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పరీక్షను పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయడానికి, ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి జిల్లా, నియోజకవర్గం స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ సిపిఓ బాలాజీ పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా స్థాయిలో, నియోజకవర్గం స్థాయిలో పనిచేస్తున్న వారి మధ్య చక్కటి సమన్వయం ఉండాలని తెలియజేశారు. కంట్రోల్ రూమ్ అందిన ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ ఒక్కో ఫిర్యాదుకు ఒక్కో కాల పరిమితిని సూచించిందని, వాటిని ఆయా టైం లైన్ లోపలే డిస్పోజ్ చేయాలని సూచించారు. ప్రధానంగా మోడల్ కోడ్ ఉల్లంఘన, ఏర్పాట్లపై లోపాలు, ఓటర్ల సమస్యలు తదితర అంశాలపై వచ్చే ఫిర్యాదులను నమోదు చేసి వెంటనే పరిష్కరించవలసి ఉంటుందని, తదుపరి అధికారికి పంపవలసిన వెంటనే పంపాలని, ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులన్నీ కొన్ని గంటల్లోనే పరిష్కారం కావాలని సూచించారు. ఎలక్షన్స్ 2024కు సంబంధించి కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో కలెక్టర్ గారి సలహా మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్లో ప్రధానంగా కంప్లైంట్స్ కానీ, గ్రీవెన్సెస్ కానీ తీసుకోవడం జరుగుతుంది. సిటిజన్స్
డిఫరెంట్ ఆఫ్లైన్ ఆన్లైన్ మోడల్లో మనం కంప్లైంట్లు చేసుకోవచ్చు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్ అనేసరికి కాల్ సెంటర్కి సంబంధించి ఒక 2 ఫోన్ నెంబర్లు మీకు అందరికీ కూడా పబ్లిసైజ్ చేస్తాము. ఆ ఫోన్ నెంబర్లలో మీరు మాట్లాడి మాకు కంప్లైంట్ రైజ్ చేయవచ్చు. ఆ కంప్లైంట్ని మేము కన్సర్న్ ఆర్ఓలకు పంపించి దానికి సంబంధించిన రిపోర్టు అసైన్ చేసుకొని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఆన్లైన్లోకి వచ్చేసరికి సివిజిల్ అనేది ఒక యాప్ ఉంది. సిటిజన్కి సంబంధించి చాలా ఫేవర్ ఉన్న యాప్. కంప్లైంట్ రైజ్ చేయడానికి ముఖ్యంగా ఎంసీసీ వైలేషన్స్ సంబంధించి చాలా చక్కనైనటువంటి యాప్ ఇది. సిటిజన్స్ అందరూ కూడా ఈ యాప్ను ఉపయోగించుకోవాలి. దీంట్లో సిటిజన్ సింపుల్గా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. అంటే మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రైజ్ చేయొచ్చు, ఇవ్వకుండా కూడా ఎనానమస్గా కూడా కంప్లైంట్ మీరు రైజ్ చేసుకోవచ్చు. వన్స్ కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత అది 100 నిమిషాల్లో కంప్లైంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి. కాబట్టి మీరు మీ కంప్లైంట్కి సంబంధించి కరెక్ట్ ఇన్ఫర్మేషను త్వరగా చర్యలు తీసుకోవడానికి వీలయ్యేటట్టుగా ఈ యాప్ని ఈసేవాళ్ళు రూపొందించారు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఇవే కాకుండా మీరు వాటర్ హెల్ప్ లైన్లో కానీ వాటర్ పోర్టల్ ద్వారా కానీ అలాగే పీడబ్ల్యూడి సంబంధించి అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు కూడా సాక్ష్యం అనే యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా కూడా వాళ్ళకి సంబంధించిన గ్రీవెన్సెస్ని రైజ్ చేసుకోవచ్చు. అలాగే కంప్లైంట్లను కూడా రైజ్ చేసుకోవచ్చు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. రేపు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16వ తేదీన మద్రాసు జార్జి టౌన్ అన్నాపిల్లై వీధిలో గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. 20 ఏళ్ల వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. తర్వాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేరి దాదాపు 4 ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశారు. 25 ఏళ్ల వయసులో తన ఆస్తి పాస్తులను అన్నదమ్ములకు అప్పగించి గాంధీజీ అనుచరుడిగా స్వాతంత్ర ఉద్యమంలోకి అడుగుపెట్టారు. 1930వ సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. 1941-42 సంవత్సరాలలో వివిధ సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొనడం వల్ల 3 సార్లు జైలు శిక్ష అనుభవించారు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లోను, ఆంధ్రాలో కృష్ణా జిల్లాలోను, కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కొమరవోలులో ఎర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరి కొంతకాలం అక్కడే గడిపారు. 1943-44లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషి చేశారు. కులమతాలు పట్టింపులో లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవారు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశం కోసం నిరాహార దీక్ష భూని సాధించారు. మరోసారి నిరాహార దీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలు ఆమోదింపజేశారు. 1946 నవంబరు మద్రాసు ప్రోవిన్సీలోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష చేశారు. జీవితం చివరి దశలలో నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణకు కృషి చేశారు. మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19వ తేదీన బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ మాత్రం దీక్షను సమర్థించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చేయలేదు. 1952 డిసెంబర్ 15వ తేదీ అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు తన ఆశయ సాధనలో ప్రాణాలు అర్పించి అమరజీవి అయ్యారు. ఆయన ఆశయం నెరవేరి 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. పొట్టి శ్రీరాములకు వాజీ ఛానల్ ఘనంగా నివాళులు అర్పిస్తోంది. చీపురుపల్లి, ఎస్కోట, పాలకొండ నియోజకవర్గాలకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం పార్టీ తొలి జాబితాలోనూ రెండవ జాబితాలోనూ ఈ నియోజకవర్గాల నుండి అభ్యర్థులను ప్రకటించకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం.
చీపురుపల్లి నియోజకవర్గం నుంచి సీనియర్ను రంగంలోకి దింపేందుకు స్థానిక యువ నాయకుడిని పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు. ఎస్కోట్ల నియోజకవర్గంలో యువ నాయకుడి కోసం సీనియర్ను పక్కన పెట్టే ఆలోచన. మన్యం జిల్లా పాలకొండలో కూడా గెలుపు గుర్రం కోసం వెతుకులాట. ఇలా ఈ 3 నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఎవరో అంటూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అటు టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ కూడా నెలకొంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం విడుదల చేసిన మొదటి జాబితాలో ఉమ్మడి జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను చీపురుపల్లి, ఎస్కోట, పాలకొండ మినహా మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న ప్రకటించిన రెండో జాబితాలోనూ నియోజకవర్గాల అభ్యర్థుల ప్రస్తావన లేకపోవడంతో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. చీపురుపల్లిలో వైసీపీ సీనియర్ నేత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ఢీకొట్టే పేరుతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు రంగంలో దింపే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కానీ గంటాకు అధిష్టానం ఆదేశించి సుమారు 23 రోజులు కావస్తున్నప్పటికీ ఆయన ఇప్పటికీ తన నిర్ణయాన్ని బహిర్గతం చేయలేదు. దీంతో రెండో జాబితాలో కూడా చీపురుపల్లి నుంచి ఎవరు రంగంలోకి దిగుతారనేది సస్పెన్స్ గానే ఉంది. ఇదే అదునుగా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్న మంత్రి తన ప్రచారంలో తనదైన శైలి ప్రదర్శిస్తున్నారు. దాదాపు వారానికి 4 రోజులు నియోజకవర్గంలోనే పర్యటిస్తూ తన బలాన్ని పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. తెలుగుదేశం పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోతుందంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు చీపురుపల్లి నుంచి సీట్ ఆశిస్తూ ఎన్నాళ్ల నుంచో పార్టీని నడిపించిన కిమిడి నాగార్జున మరికొన్ని రోజులు ఎదురుచూపులు తప్పని పరిస్థితి. ఎస్కోటలో సీనియర్ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్ కూడా సీటు కోసం నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. పార్టీలో ఈసారి చాలా చోట్ల యువతను ప్రోత్సహించే లక్ష్యంతో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ పేరును పరిశీలిస్తుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అటు పాలకొండలో కూడా నియోజకవర్గం ఇన్ఛార్జి నిమ్మక జయకృష్ణకు ప్రత్యామ్నాయం చూస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఆశావహులు ఎక్కువగా ఉండడం వల్ల అధిష్టానం గెలుపు గుర్రాల కోసం వెతుకుతోంది. ఈ నేపథ్యంలో ఈ 3 నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీలను పక్కన పెట్టే యోచనలో ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ 3 నియోజకవర్గాల్లోనూ ఉత్కంఠభరితమైన చర్చ కొనసాగుతోంది. తూర్పు కాపులు ఎల్లప్పుడూ కట్టు బానిసలాగానే బతకాలా? మాకంటూ ప్రత్యేకమైన ఆత్మాభిమానం ఉండదా? జీవితాంతం అగ్రకులాలకు అడుగులకు మడుగులు ఒత్తేలా మేము బతకాలా అంటూ తూర్పు కాపులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టసభల్లో తూర్పు కాపులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పు కాపులు సామాజిక వేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. ముందుగా తూర్పు కాపు సామాజిక వేదిక ప్రతినిధులు కలెక్టర్ కార్యాలయం వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతిపత్రం అందజేసిన అనంతరం నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా తూర్పు కాపు సామాజిక వేదిక నాయకులు రొంగల రామారావు, మజ్జి అప్పారావు, మంత్రి రమణమూర్తి, గంగిరెడ్డి సాంబలు మాట్లాడుతూ జిల్లాలో సుమారు 12 లక్షల మంది తూర్పు కాపులు ఉన్నారని, అయినప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు తూర్పు కాపులకు సముస్థానం కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జిల్లాలో ఎంపీ సీట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. మీరు ఎవరో తీసుకొస్తాం, ఏదో పార్టీని తీసుకొస్తాం, ఇక్కడ పెడతామంటే ఖచ్చితంగా వాళ్ళని ఓడించి ఇంటికి పంపిస్తాం. స్థానాలు మా శాతం ఎక్కువ ఉన్న దగ్గర మాకు ఇవ్వండి, లేని దగ్గర మేము అడగం. ఎక్కడైతే మేము ఎక్కువ అక్కడ అడుగుతాం. ఒక 40 కుటుంబాలు, 400 కుటుంబాలు, 5 కుటుంబాలు, 6 కుటుంబాలు ఉన్న వాళ్ళకి సీట్లు ఇచ్చేసి మా మీదేమో మీరు గెంతుతుంటే మేమేమో చూస్తూ కూర్చోవాలి, మేము మీతో తన్నించుకోవాలి, ఎక్కించుకోవాలి. ఇదేనా? మరి ఇన్ని కుటుంబాలు ఉండి, ఇన్ని వేల కుటుంబాలు, ఇన్ని లక్షల కుటుంబాలు ఉండి ఈ జిల్లాలో 13 లక్షలు దాటి తూర్పు కాపులు ఉంటే మరి మాతో కలిపి మరి మిగతా బీసీ వర్గాలన్నీ కూడా ఉంటే ఈ ఓసీల మరి విజయనగరంలో మరి ఇక్కడ పక్కనుండే నెల్లిమర్లో సుమారు 75% తూర్పు కాపులు ఉన్నటువంటి నియోజకవర్గం తీసుకొచ్చి ఓసీలకు ఇచ్చారే. మరి ఇక్కడ కనీసం 40%, 60% నుండి విజయనగరంలో ఓసీలకు ఇచ్చారే. మరి బొబ్బుల్లో ఓసీలకు ఇచ్చారే. ఏంటిది? ఏం చేస్తున్నారు? ఎటు వెళ్తున్నాయి రాజకీయాలు? రోజు రోజుకి ఎక్కడికి వెళ్తున్నాయి? మీ పరిస్థితులు బాగోనప్పుడు మేము కావాలి. ఏం గతసారి ఎందుకు మీరు చేయలేదు? ఇప్పుడు మీకు మా అవసరం. ఎలాగైనా సరే మాకే మేము అంత ఒకటి అయిపోయాం కదా, చచ్చినట్టు మాకే ఓట్లు వేయాలి కదా అనుకుంటున్నారేమో. మీ కూటములు మీకు ఓటమికి కారణమవుతాయి. రాష్ట్రంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన
అవకతవకలపై జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గైబ్నగరంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 4 రోడ్ల కోళ్ల వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేవరి ఈశ్వరరావు, జనసేన నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గమైన పాలన. ఎందుకంటే ఈ రోజు ఒక గ్రూప్ 1 క్యాడర్ ఉన్న పోస్టులు అమ్ముకునే పరిస్థితి గవర్నమెంట్ వ్యవహరిస్తుందంటే అది ఎంతో దయనీయ పరిస్థితి మన రాష్ట్రం వెళ్తుందనేది, దారి లేని పరిస్థితుల్లో రాష్ట్రం వెళ్తుందని ఖచ్చితంగా తప్పుపడుతున్నాం. దానికి నిరసన ఈ రోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిపి ఈ రోజు నిరసన ప్రదర్శన చేస్తున్నాం. తాము చేసిన దీర్ఘకాలిక పోరాటం ఫలించిందని, అయ్యప్ప నగర్ కాలనీలో అక్రమంగా నడుపుతున్న స్వాతి ప్యూరిఫైడ్ కూలింగ్ వాటర్ ప్లాంట్ సీజ్ చేశారని అయ్యప్ప నగర్ పోరాట కమిటీకి చెందిన యుఎస్ రవికుమార్, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు రెడ్డి శంకర్రావు తెలియజేశారు. ఈరోజు వారు వాజీ న్యూస్తో మాట్లాడుతూ అక్రమ నీటి వ్యాపారంపై ప్రజలు చేసిన పోరాటంలో విజయం లభించిందని, అక్రమ కేసుల్లో నాయకత్వాన్ని ఇరికించినా ధైర్యంగా నిలబడినందుకు న్యాయం గెలిచిందని పేర్కొన్నారు. తోటపాలెంలోను, కామాక్షి నగర్లోను చాలా వాటర్ ప్లాంట్లని సీజ్ చేయించి మూయించి అక్రమ వాటర్ ప్లాంట్ని ముయ్యడం ద్వారా భూగర్భ జలాలు కాపాడడం జరిగింది. అందులో భాగంగానే గత జూన్ 6వ తారీఖున అయ్యప్ప నగర్లో అక్కడ ప్రజలందరూ మాకు దాహార్తిగా ఉంది, అక్రమ వాటర్ ప్లాంట్ నడుస్తుంది, నీరు ఇంకిపోతున్నాయి, మేము నీరుకి ఇబ్బంది పడుతున్నామంటే వాళ్ళకి మద్దతుగా పోరాడాం. అప్పటి నుంచి జరిగిన పోరాటం ఫలితంగా ఈ రోజుకి ఆ అయ్యప్ప నగర్లో ఉన్న అక్రమ వాటర్ ప్లాంట్ని సీజ్ చేయడం జరిగింది అధికారులు. అందుకు మేము విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధికారులకి. అంతేకాదు పట్టణంలో ఉన్న ఇల్లీగల్ వాటర్ ప్లాంట్స్ ఇంకెన్ని ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీని పట్ల భవిష్యత్తులో పోరాటం కూడా ప్రజలు చేయాల్సి ఉంటుంది. లేదా అధికారులు ఆ చర్యలు తీసుకుంటే ఆ అవకాశం ప్రజలకు ఇవ్వకుండా ఉన్నట్టు ఉంటుంది. అంతేకాదు విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం ఉన్న జిల్లా, భూగర్భ జలాలు ఎక్కువ ఉన్న పట్టణం, కేవలం 100-120 అడుగులు నీరు తీస్తే భూమిలో నీరు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతం. కానీ విజయనగరంలో ఈరోజు 200, 300, 500 అడుగులకి వెళ్ళే బోర్లో నీరు రావడం లేదు. వేసవి వస్తే నీరు ఇంకిపోతుంది. కారణం భూగర్భ జలాలన్నీ కూడా అక్రమ వాటర్ ప్లాంట్ ద్వారా తోడేయడం వల్ల. అందుకని పర్యావరణాన్ని కాపాడడానికి, భూగర్భ జలాలు కాపాడడానికి, ప్రజలకి దాహార్తి లేకుండా చేయడానికే మా పోరాటం తప్ప వ్యక్తిగతం కాదు. కానీ మేము పోరాటం దగ్గరల్లా మా మీద వ్యక్తిగతంగా తీసుకుని యాజమాన్యాలు కక్షాదింపుకి దిగుతున్నాయి. ఇక్కడ అయ్యప్ప నగర్లో కూడా స్వాతి కిరాణా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ యాజమాన్యం మా మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టి ఇబ్బందులు పెట్టింది. అయినా మేము దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవట్లేదు. మా బాధ్యతగా మేము చేస్తున్న పోరాటంలో అనేక ఆటంకాలు వచ్చినా కూడా ముందుకే వెళ్తాం. ఖచ్చితంగా ప్రజల దాహార్తి తీర్చడానికి జరిగే పోరాటంలో సహకరించిన మీడియా మిత్రులతో సహా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మండలంలోని కొత్తపేంట వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ బాగు చేసి విద్యుత్ సరఫరా చేయాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. ట్రాన్స్ఫార్మర్ పాడై నెలలు గడుస్తున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోటార్లు పనిచేయకపోవడంతో నీరు లేక పంట ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ బాగు చేసి విద్యుత్ సరఫరా చేసి ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. చాలా బాధపడుతున్నాము. ఈ ట్రాన్స్ఫార్మర్ శుభ్రంగా కాలిపోయి మసి అయిపోయి బూడిద అయిపోతుంది. 9 మంది వచ్చి చూసి వెళ్ళిపోవడమే జరుగుతుంది. ఏ సామాన్లు చెప్పినా ఏది అడిగినా సరే డిఏ గారికి ఫోన్ చేస్తాను, ఆయన సామాన్లు లేవనేస్తున్నారు. ఇంత జొన్న ఇదంతా పాడైపోతుంది, మడమడలు మాడిపోతుంది. మాకైతే మట్టుగా వచ్చి మాకు మట్టుగా దీన్ని బాగు చేయాలని కోరుతున్నాం. కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలి, అర్జెంటుగా కావాలి. సేలు మట్టుగా పోతున్నవే, రైతులమందరము దీన్ని చుట్టే తిరుగుతున్నాము. మొన్న అలాగే బాగానే అయిపోయింది. అయిపోతే ఎక్కడాట ఎవరు చచ్చినా ఎవరు పోయినా దీని బాధితులు ఎవరో కనిపించట్లేదు. పూడివలస గ్రామంలో ఇలాగే సమస్య వస్తే అక్కడాట అలాగే పోయారు. ఇక్కడాట కూడా అదే పని అవుతుంది. ఒక 1/2 కిలోమీటర్ల దూరం కూడా మొన్న వైరు తెగిపోయి అయిపోయింది. ఆ తోవని కూడా ఎవరిని నల్లలేని పరిస్థితి అయిపోయింది. అప్పటికప్పుడు
ఎల్ఐ గారిని ఇది తీసుకొని ఎల్సీ తీసుకొని ఇక్కడ పొలంలో ఎక్కించడం జరిగింది. ఇప్పటికైతే మట్టుగా మోటార్లు మట్టుకు ఏవి తిరగలేదు. ఈ ట్రాన్స్ఫర్ చుట్టూ తిరుగుతాను. దీనికి మట్టుగా మీరు కావాలా వచ్చి దీన్ని ఏదో స్పందించి మాకు బాగు చేసి నీరు అప్పచెప్పిన బాధ్యత మీకు ఉంది, బతకవలసిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి ఏ రకంగా రావాలి వచ్చి మీరు ఏదో చేస్తే కానీ మా మట్టుగా మరి బతికి నేను తిరుస్తులో ఉన్నాము. ఏకం పెట్టుబడి పెట్టేసి బాగా కూడా చేలు పోతున్నాయి. రానున్న వేసవి కాలంలో విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు మంచినీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దక్షిణామూర్తి పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ప్రస్తుతానికి రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా అందజేస్తున్నామని తెలియజేశారు. కొళాయి కనెక్షన్ లేని వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విజయనగరం నగరపాలక సంస్థకు సంబంధించినంత వరకు మనకిప్పుడు ముషిరిపల్లి అంటే గోస్తని రివర్ నుంచి కొంత నీళ్ళు వస్తున్నాయి. అలాగే చంపావతి రివర్, ఈ రెండు నదుల నుంచి మనకి మంచినీటి పథకాలు అయితే రెండింటి నుంచి నీళ్ళు రావడం జరుగుతుంది. అయితే మనకి ప్రతి సంవత్సరం సమ్మర్లో అంటే ఒక 2-3 నెలలు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రతి సంవత్సరం వస్తున్నాయి. కానీ దానికి మనం అధిగమించేటట్టుగా మనం కొంచెం ముందరగానే మేల్కొని మనం ఇంచుమించు 40 రోజుల క్రితమే మనం కలెక్టర్ గారితో మనం ఒక ఇరిగేషన్ అథారిటీస్తోని వాళ్ళతోని కోఆర్డినేట్ చేసుకొని మనం ఆంధ్రా రిజర్వాయర్ నుంచి ఇంచుమించు 30-40 రోజుల క్రితమే నీళ్ళు అయితే విడిపించుకోవడం జరిగింది. ఆంధ్రా నుంచి మనకు వచ్చేసరికి ఇంచుమించు ఒక 20-25 రోజులు పట్టిన తర్వాత మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే చంపావతి రివర్లో అయితే పుష్కలంగా నీళ్ళు మనం ఎక్కడ పడితే అక్కడ మనకి ఏ హెడ్ వర్క్స్లో ఉన్నాయో అవన్నీ నిలబెట్టుకొని ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా ఇంతకు ముందర పూర్వం ఎలాగిచ్చేవాళ్ళో అదే పద్ధతిలో మనం మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో ఏ ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం అయితే జరుగుతుంది. అదే విషయంలో గోస్తనికి వచ్చేసరికి మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే గోస్తని మనకి తాటిపూట రిజర్వాయర్కి డౌన్ స్ట్రీమ్లో ఉండటం వలన అక్కడ నుంచి కాస్త వచ్చిన సీపేజ్ అంతటిని మనకి ఎప్పుడు గోస్తనీలో ఇబ్బంది లేదు. గోస్తనీ నుంచి అయితే మనకి రోజుకి 10 MLD నీళ్ళు వస్తున్నాయండి. అలాగే చంపావతి నది మీద మనకి నెల్లిమర్ల రామతీర్థాలు మొత్తం 2 హెడ్ వర్క్స్ ఉన్నాయి. మనకి కుదిపి ఈ 3 హెడ్ వర్క్స్ నుంచి మనకి 16 MLD వస్తుంది. 16 MLD ప్లస్ అది 10 కలిసి మొత్తం 26 MLD అనేది 26 MLD అనేది మనకి 26 MLD అంటే 200 లక్షల లీటర్లు నీళ్ళైతే రోజు మనం సరఫరా ఇవ్వడానికైతే ప్రశ్న ఇబ్బంది లేదు. వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో సంపద అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్నామని పశుసంవర్ధక శాఖ పాలీక్లినిక్ అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మారావు తెలియజేశారు. ఈరోజు ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడుతూ తగిన పోషక విలువను అందించే దిశగా పశుగ్రాసాన్ని అందజేయాలన్నారు. పచ్చి మేతను ఆవులకు గేదెలకు వేయాలన్నారు. ఉదయం 7 గంటలకే ఆవులు గేదెలను మేతకు బయటకు తీసుకుని వెళ్లాలన్నారు. 11 గంటలకల్లా తిరిగి కలాల్లోకి తీసుకుని రావాలని తెలియజేశారు. వేసవి వేడిని తట్టుకునే విధంగా మంచినీటిని పశువులకు అందజేయాలని పేర్కొన్నారు. మురుగు కాలువల్లో నీటిని పశువులు త్రాగనివ్వకుండా చూసుకోవాలన్నారు. వడదెబ్బ గురి కాకుండా తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. పశువులకు వ్యాధులు లేకుండా వ్యాక్సిన్లు కూడా సమయానికి వేయించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్లు ఉంటారని వారిని సంప్రదించి పశువులను సంరక్షించుకోవాలని సూచించారు. రానున్న సమ్మర్లో ఈ వేసవికాలంలో ఆవులు గేదెల పెంపకంలో జాగ్రత్తలు, గొర్రెల పెంపకంలో జాగ్రత్తలు, అలాగే కుక్కల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొంచెం వివరంగా తెలుసుకున్నాను. ముఖ్యంగా ఆవుల్లో ఏంటంటే ఈ సమ్మర్ స్ట్రోక్స్ ఉంటాయి కదా, వేసవి తాపాన్ని తట్టుకోలేవు ఎక్కువగాను. ముఖ్యంగా మనకు వచ్చేవి జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి వేసవి తాపాన్ని తట్టుకోలేవు. కాబట్టి ఏంటంటే మీరు ఉదయం పాలు తీసిన వెంటనే 8 o'clock అట్లా పంపించేసి 10 o'clock తిరిగి వచ్చేటట్టు, అలాగే ఈవినింగ్ 3 తర్వాత పంపించేసి 6 o'clock ఇలాగ వచ్చేటట్టు పెడితే మనం మేనేజ్ చేసుకుంటే, బయటికి పంపించే ఏర్పాట్లు కనుక చేసుకుంటే సమ్మర్ స్ట్రోక్ నుండి మాత్రం ఈజీగా అవి బయటపడతాయి అన్నమాట. అదేవిధంగా ఎక్కువగాను మంచినీళ్ళు ఎక్కువగా ఏంటంటే ముఖ్యంగా బయట మురికి కాలువల్లో ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల పొట్ట జలగలు అలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా వీలైనంత వరకు మంచినీరు పెట్టండి. ఎక్కువసార్లు మంచినీరు పెడితే వేసవి తాపం నుండి, సన్ స్ట్రోక్ నుండి ఇవన్నీ కాపాడగలుగుతాం, మన పశువులను కాపాడగలుగుతాం. తద్వారా ఏంటంటే
గ్రీన్ గ్రాస్ వీలైనంత వరకు సబ్సిడీ మీద ప్రతి ఆర్బీకేలో సబ్సిడీ మీద మనకు గడ్డి విత్తనాలు సప్లై చేస్తున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనున్న శ్రీ ఎల్లమ్మ తల్లి సిరుల జాతరను విజయవంతం చేయాలని జొన్నగుడ్డి ఎల్లమాంబ సేవా సంఘం వనంగుడి కమిటీ అధ్యక్షుడు చందక నూకరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు వనంగుడి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను కమిటీ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గడిచిన 30 సంవత్సరాలుగా జొన్నగుడ్డి వనంగుడి నుండి తులేలు సిరుల ఉత్సవాలు, సిరిమాను మహోత్సవాలు జరపడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. రేపు తులేల సందర్భంగా వనంగుడి నుంచి భారీగా సిరులు ముర్రాటలతో ఊరేగింపు ఉంటుందని, అదేవిధంగా సిరిమాన రోజున పూజారి చందక అప్పారావు సిరిమాను అధిరోహిస్తారని వెల్లడించారు. ఈరోజు ఈ 3వ నెల 16వ తారీఖు తొలేల ఉత్సవాలు, 17వ తారీఖున సిరిమాన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ యొక్క జొన్నగుడ్డిలో 6-7 తరాలు పెట్టి మా తాతల తండ్రులు కానించి ఈ యొక్క మా ఒక తరం వరకు కూడా ఈ యొక్క సిరిమాన తిరగటమే కానీ ఈ యొక్క ఎల్లమ్మ పండుగ జాతర చేయడం కానీ ఇక్కడ వనగుడి దగ్గర జరిగి అక్కడికి వెళ్తున్నాం. రంజని థియేటర్ దగ్గరికి, రంజని థియేటర్ దగ్గర సిరులు తిరుగుతాము. అలాగే ఆ గుడి ఈ గుడి కూడా ఇది వనగుడి, అది గర్భగుడి. గత 25 సంవత్సరాలు బట్టి మా అన్నయ్య గారు తిరుగుతున్నారు. అలాగే మా వంశపారకంగా వస్తుందే తప్ప ఇంకెవరు కూడా సిరిమానం ఎక్కడానికి కానీ ఎవరు చేయడానికి లేదు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఎంతోమంది సాయం చేస్తున్నారు, భక్తులు సాయం చేస్తున్నారు, కమిటీ కుర్రవాళ్ళు సాయం చేస్తున్నారు. ఈ తల్లి జాతరని బాగా చేసుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమం కూడా చేసి జయప్రదం చేస్తారని మరీ కోరుకుంటూ ఈ యొక్క ఎల్లమ్మ తల్లికి జాతరని శుభాకాంక్షలు చేయించి ఆ తల్లి కృప పొందుతారని ప్రతి ఒక్క భక్తులకు కూడా కోరుకుంటున్నాము. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గౌతమ్ సవాంగ్ ఐపీఎస్కు అనర్హుడు. ఏపీపీఎస్సీ బోర్డు రాజకీయ పునరావాసంగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటర్ల అవగాహన ర్యాలీలో పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక. రేపు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు వెల్లడించిన మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దక్షిణామూర్తి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.